ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కూటమి పార్టీలు వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు తాజాగా కార్యాచరణ ఖరారు చేశారు. వైసీపీ లక్ష్యంగా టీడీపీ రాజకీయ అడుగులు వేస్తుంది. అటు జగన్ ప్రభుత్వంపై పోరుబాట ప్రారంభించారు. అలా ఎవరి వ్యూహాల్లో వారుంటే ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ను వీడి కూటమిలో చేరిన మాజీ మంత్రుల పరిస్థితిపై ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. కొత్త పార్టీల్లో సదరు నేతలు ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందట. వారికి కనీస గుర్తింపు దక్కటం లేదట. ఇక ఆ క్రమంలో ఇప్పుడు వారి ముందున్న ప్రత్యామ్నాయాలేంటి? అసలు వారి విషయంలో ఏం జరుగుతుంది? 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత జగన్ వద్ద మంత్రులుగా పనిచేసిన కీలక నేతలు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో వారంతా ఒక వెలుగు వెలిగారు. జగన్ కు బంధువు, వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరారు. ఆ పార్టీలో చేరి నెలలు అవుతున్నా ఆయనకు తగిన గుర్తింపు లేదని అనుచరులు వాపోతున్నారట. బాలినేని సొంత నియోజకవర్గంలో ఒంగోలులో జనసేన మిత్రపక్షం టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల నేతలు ఆయనతో కలిసి పనిచేయడానికి సుముఖంగా లేరు. వారు బాలినేని జనసేన చేరికను ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు. ఆ లెక్కలతోనే బాలినేనికి ఎలాంటి పదవీ బాధ్యతలు అప్పగించడం లేదంట. దాంతో తన వర్గాన్ని కాపాడుకోవడానికి బాలినేని నానా పాట్లు పడాల్సి వస్తుందట. ఇక కాపు వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని పరిస్థితి ఇదే విధంగా ఉందన్న చర్చ జరుగుతోంది. ఆళ్ల నాని తెలుగుదేశం పార్టీలో చేరి నెలలు గడుస్తున్నాయి. నాని చేరికను తొలి నుంచి టీడీపీ ఏలూరు నేతలు వ్యతిరేకిస్తున్నారు. అయినా ఆళ్ల నాని పార్టీలో చేరగలిగారు. టీడీపీ శ్రేణులు మాత్రం నానిని తమ నేతగా అంగీకరించడం లేదంట. పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానం పంపడం లేదంట. ఇంతదానికి పార్టీ మారడం ఎందుకని ఆళ్ల నానిని అనుచరులు నిలదీస్తున్నారంట. ఏలూరు టీడీపీ కార్యాలయంలోకి మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెళ్లలేని పరిస్థితి నెలకొందట. జగన్ ఇచ్చిన ప్రాధాన్యతను మర్చిపోయి పార్టీ ఓడగానే టీడీపీలోకి వెళ్లిన నానిని వైసీపీ శ్రేణులు కూడా శత్రువులా చూస్తున్నాయంట. దాంతో మాజీ ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు భవిష్యత్ అంతుచిక్కడం లేదంట. ఆ క్రమంలో సొంత క్యాడర్ నుంచి సరైన నిర్ణయం తీసుకోవాలనే ఒత్తిడి పెరుగుతుందట. అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పరిస్థితి ఇలాగే ఉందన్న చర్చ టీడీపీలో జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ 2019 ఎన్నికల్లో ఓడిన ఎమ్మెల్సీని చేసి మంత్రిగా జగన్ అవకాశం కల్పించారు. ఆ తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే 2024 ఎన్నికల్లో పార్టీ ఓడిన తర్వాత రాజ్యసభతో పాటుగా వైసీపీకి రాజీనామా చేసిన మోపిదేవి టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు అంతటి సీనియర్ కు టీడీపీలో ఎలాంటి పదవి దక్కలేదు. టీడీపీ కార్యక్రమాల్లోనూ మోపిదేవి కనిపించడం లేదు. అయితే ఎన్నికల ముందు వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్లిన వారి పరిస్థితి కాస్త మెరుగ్గానే కనిపిస్తుంది. కొందరు మంత్రులయ్యారు. ఓడిపోయిన ఈ మాజీ మంత్రులు మాత్రం ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందట. ఆ పార్టీలోకి వెళ్లిన తర్వాత వెనక్కి రాలేక ఆ పార్టీ శ్రేణుల నుంచి మద్దతు లేక డైలమాలో పడ్డారంటున్నారు. మరి వీరు రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.